హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే మగువాగో పెమ్మకు మోడలు నువ్వా అయితే చెయ్యంటావు పండితే పో అంటావు ఏందయ్యో ఇంకా ఏదో కావాలంటావు ఒక సినిమాతో హిట్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీరు చూసుకుంటే ఒక 17-18 మూవీస్ చేశానని అన్నారు. అవునవును. లిటరలీ టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు తెలియదు. రిలీజ్ టైం వస్తుంది, అందరు అడుగుతారు మీరు అందులో చేశారు కదా అని. అవునని చెప్తాము. థియేటర్కి వెళ్ళిన తర్వాత అది ఉండదు. కోటి రూపాయల సినిమాలో ఉన్నారు, ఈ మధ్యన 100 కోట్ల సినిమాలో కూడా ఉన్నారు. సో డీజెట్ ఇల్లు మొత్తం అంతా సిద్ధు గారే. డైరెక్షన్ కూడా ఆయనే చేస్తున్నట్టే అనిపించింది నాకు. ఇలా కాదు ఇలా చేద్దాము, ఎవరైనా ఏదైనా చెప్తున్నా కూడా ఇలా కాదు మనం ఇలా మారుద్దాము. సో ఒకసారి మీ మూవీస్ పటపట ఒక 4 చెప్పండి. బటర్ఫ్లై చేశాను, శ్యామ్ సింగ్ రాయ్ చేశాను. శ్యామ్ సింగ్ రాయ్లో కూడా డైలాగ్ ఉంది, కనిపిస్తాను. పుష్పలో చేశారు, పుష్ప చేశాను, 1లో చేశాను. 2లో లేదా? 1 చూసిన తర్వాత 2 వద్దులే అని ఫిక్స్ అయిపోయాను. అంటే పెద్ద సినిమాల్లో ద వే ఆఫ్ ట్రీటింగ్ కూడా మారిపోతుందండి. ఓకే. చిన్న సినిమాలు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, కానీ పెద్ద సినిమాల్లో అలా ఉండదు. తెలుగు అమ్మాయిలు తెచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లకి ఇచ్చేస్తారు, ఏదో ఇవ్వలేదు అనకుండా. పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవన్నీ మళ్ళీ ముంబై నుండో అక్కడి నుండో వస్తున్నారు అని అంటారు. దానికి మీరు చూసిన విధానం మీకు ఎలా? బాంబే, ఢిల్లీ అటు సైడ్ ఏంటంటే చాలా మంది అమ్మాయిలు దొరుకుతారు. వాళ్ళకి కంఫర్ట్ జోన్ లాగా అనమాట. వాళ్ళకి ఎలా అంటే అలా వేసుకుంటారు, మంచి ఫ్రీకింగ్ ఉంటారు, కొంచెం వాళ్ళతో కలిసిపోతారు. మీ వే ఆఫ్ స్టైల్ కావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, యూత్ని కనెక్ట్ చేసుకునేటట్లు ఉంటుంది. అవునవును. సో అది ఎందుకని ఇప్పుడు యూత్ని కనెక్ట్ చేసుకుని ఏం చేస్తారు? ఇంకా ఇంకా కావాలి, ఇంకా పెరగాలి ఈ పిచ్చి జనాల్లో. సో ఇంతమంది అమ్మాయిని చూసావు, నువ్వు చాలా వీడియో కాల్లో చూసారంటారు, చాలా చాలా చూసావు. సో వాట్ ఈస్ ఎలా అయితే మనము తినేటప్పుడు డైట్ చేస్తున్నా, నేను పచ్చికూరలు తినాలి, అవి తినాలి, ఇవి తినాలి, నా బాడీకి చాలా మంచి స్కిన్ గ్లో అవ్వాలి, హెయిర్ బాగుండాలి అని ఎలా అనుకుంటారో, ఈవెన్ కూడా ఫిజికల్ రిలేషన్ కూడా అలాంటిదే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మేము ముందుకు వచ్చేసా. సో ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్టర్, సో తాక్షవి చూసారా పేరు, అంటే అన్నింటిలో ఇలాగే సపోర్ట్ చేస్తారు. తాక్షవి అయితే ఉన్నారు, ఈ మధ్యన ఎక్కువ ట్రెండింగ్లోకి కనిపిస్తున్నారు. సో ఇన్స్టాగ్రామ్ అనే కాదు, తన డైలాగులు కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో చిన్న చిట్ చాట్. ఓకే, హాయ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ వెరీ క్యూట్. థ్యాంక్స్ అండి. బొమ్మలా ఉన్నావు నిజంగా. థ్యాంక్స్ అండి. నా ఇంటర్వ్యూ కోసం అలా రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ రీల్స్ చూశాక ఇలా చూస్తుంటే కొంచెం షాక్ అయ్యి ఉన్నాం. సో వాటెవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అనుకునే డ్రీమ్ వైపు వెళ్తున్నారు. అవునండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా కొంచెం ఫాస్ట్గా ఉన్నారు. సో హౌ డూ ఫీల్, ఎలా అనిపిస్తుంది మొత్తం జర్నీ అండి? లేట్గా ఉన్నా లేటెస్ట్గా ఉందని అనిపిస్తుంది నాకు. బాగుందండి. సో యాజ్ ఏ యాక్టర్గా అంటే జనరల్గా చూసుకుంటే ఒక్క సినిమాతో హిట్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీరు చూసుకుంటే ఒక 17-18 మూవీస్ చేశానని అన్నారు. అవునవును. లిటరలీ టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు తెలియదు. అంటే అలా చాలా మీకే కాదు, నాకు కూడా చాలా మూవీస్ పేర్లు తెలియదు. అన్ని మూవీస్ నేను చేశాను. ఓకే. సో అంటే ఇలా చేసేటప్పుడు ఒక సక్సెస్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, నాకు అవునా? తెలిసింది. అవును. సో అలాంటి సక్సెస్ రాకుండా ఉంటుంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతుంటారు. తప్పకుండా అడుగుతూ ఉంటారు. చాలా ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చేస్తూ ఉంటారు ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఏం నడుస్తుంది అని అంటారు. అవును. సరే పలానా ప్రాజెక్ట్ చేస్తున్నా అని చెప్తాను, ఒక పెద్ద మూవీ ఏదో ఒకటి.
రిలీజ్ టైం వస్తుంది. ఓకే. అందరు అడుగుతారు, హ్మ్. మీరు అందులో చేశారు కదా అని. అవునని చెప్తాము. థియేటర్కి వెళ్ళిన తర్వాత అది ఉండదు. నేను కనిపించను. కరెక్ట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ కనిపిస్తానా, నేను ఒక డైలాగ్ కూడా చెప్పానే, హ్మ్. లేదే, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఓకే. అందరు ఫోన్ చేసి అడుగుతారు, ఎక్కడ హ్మ్. కనిపించలేదేంటి అని చెప్పేసి. ఓకే. చాలా అంటే అదొక హ్మ్. అవమానం అనుకోండి, లేకపోతే చాలా బాధగా అనిపిస్తుంది బేసికల్‌గా. ఓకే. సో, ఎవ్వరైనా గానీ నేనొకటే అడక్కండి నన్ను. ఇప్పుడు ఏం జేస్తున్నారు? ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారని అడగొద్దు. హ్మ్. అదంతా కంప్లీట్ అయ్యి కనిపించాకే వాళ్ళు ఇందులో మీరు కనిపించారని ఎడిట్‌లో చెప్పండి. గూడా వాళ్ళు తీయకుండా ఉంటే, అప్పుడు డబ్బింగ్ గూడా ఇచ్చేస్తామండి అక్కడ. హ్మ్. డబ్బింగ్ అయిపోతుంది, అన్నీ అన్నీ జరిగిపోతాయి. అయిపోతుంది. హ్మ్. మరి డబ్బింగ్ గూడా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పెడతారు అందులో అనే తీయకుండా నమ్మకం అని ఉంటది. అనుకుంటాము. హ్మ్. కానీ తీసేస్తారు. ఓకే. సో, అలాంటి కానీ మీ సందర్భాలు. లెగ్ కొంచెం గోల్డెన్ లెగ్ అనుకోవచ్చు. ఎందుకంటే 'కోటి రూపాయల' సినిమాలో ఉన్నారు. ఈ మధ్యన 100,00,00,000 సినిమాలో కూడా ఉన్నారు. సో 'డీజెటిల్లు' డిజిటిల్ 2లో రైట్. ఉన్నాను. అది 100,00,00,000 కలెక్షన్ అయినట్టుంది కదా! అవునవును. సో అవును. దాంట్లో కూడా అంటే నేను కూడా లిటరల్లీ 'మీరా' అంటే మళ్ళీ రిటర్న్ చూసుకోననమాట. హ్మ్. 'మీరా' అని. అవును. సో అంటే అంత పెద్ద సినిమాలో మంచి క్యారెక్టరే పడిందనుకోవచ్చు. బట్ అది డైలాగ్ లేకపోవడం ఇంకెవరు అవునవును. సో అంటే సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక రికగ్నిషన్ ఉంది అందులో. సో అవును. దాంట్లో మీరు పార్ట్ అయినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలా? అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినందుకు బాధపడాలంటారా? లేదండి. హ్మ్. అది అందులో పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. కొన్ని సినిమాల్లో నేను 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు చేసినవున్నాయి. పేమెంట్స్ చాలా బావుంటాయి. హ్మ్. పర్ డేకి చాలా బాగా ఇస్తారు. పేమెంట్ ఆన్ టైమ్ అయిపోతుంది. వాళ్ళు డబ్బులు టైంకి ఇస్తున్నందుకు సంతోషపడాలా? లేకపోతే ఆన్ స్క్రీన్ కనిపించినందుకు బాధపడాలా అర్థం గాదు. ఓకే. సో, ఫర్దర్ గ్రోత్ ఎవరికైనా ఏదైనా చూపెట్టాలి అంటే ఆన్ స్క్రీన్‌లో మన యాక్టింగ్, హ్మ్. అది పండడం, అది జనాల్లో రీచ్ అవ్వడం అది చాలా ఇంపార్టెంట్. అవును. సో, 'డీజే టిల్లు 2లో ఏమైందంటే ఒకటే ఒక రోజు హ్మ్. జస్ట్ ఫర్ 1 అవర్‌కి వెళ్ళా నేను. 1 అవరా? అంతే 1 అవర్. ముందు ఓకే. రోజు రమ్మన్నారు ఆఫీస్‌కి. వెళ్ళాను, కనిపించాను. వాళ్ళకి పేరు గూడా ఓకే అనిపించింది. హ్మ్. ఇమ్మీడియేట్‌గా నేను షూట్ లొకేషన్‌కెళ్ళిపోయాను. మేకప్, హెయిర్ అంతా అయిపోయింది. డైరెక్ట్ షూట్ అయిపోయింది. సూపర్. అయిపోయింది. 1 అవర్‌లో అయిపోయింది. ఎళ్ళిపోయాను. అది అది కనిపించింది. అందరూ నన్ను అడుగుతున్నారు ఫోను హ్మ్. చేసి, "నువ్వు హ్మ్. పలానా దాంట్లో కనిపించావని." మరి 'భీమాలో', 'పుష్పలో' కొన్ని షూట్స్‌లో అయితే చాలా డేస్ చేసినవి ఉన్నాయి. ఎక్కడ కనిపించను. మీరు చెప్పిన ఇప్పుడు ఒకసారి మీ మూవీస్ ఫటాఫట్ ఒక 4, 5 చెప్పండి. 'బటర్‌ఫ్లై' చేశాను. హ్మ్. 'శ్యామ్ సింగ్ రాయ్' చేశాను. 'శ్యామ్ సింగ్ రాయ్‌లో' కూడా డైలాగ్ ఉంది కనిపిస్తా నేను. ఓకే. ఆహ్, 'డీజే టిల్లు 2' ఐ మీన్ 'పుష్పలో' చేశారు. 'పుష్ప' ఆ! చేశాను. హ్మ్. 1లో చేశాను. 2లో లేదా అక్కడ? 2లో లేదండి. ఇంకా అడగలేదా? ఫిక్స్ అయిపోయా నేను హ్మ్. చెయ్యొద్దు. అది చూసాక దీనికి ఫిక్స్ అయిపోయారా? 'పుష్ప 1' చూసిన తర్వాత 2 వద్దులే అని ఫిక్స్ అయిపోయాను. హ్మ్. అంటే సో పెద్ద సినిమాల్లో అవకాశం అనేది కొంచెం కష్టము హ్మ్. రావడం అంత తొందరగా. కష్టం వచ్చింది గూడా మనం రిలీజ్ అయిన వరకు మనం ఉంటామో లేదో మనకి తెలీదు. తెలీదు. అంతేనా? ద వే ఆఫ్ ట్రీటింగ్ గూడా మారిపోతుందండి. ఓకే. చిన్న సినిమాలు వాళ్ళు చాలా చూసుకుంటారు. హ్మ్. ఆహ్, కానీ పెద్ద సినిమాల్లో అలా ఉండదు. హ్మ్. సో, అలా. సో 'పుష్ప 2లో' సో 'పుష్పలో' అయితే ట్రీటింగ్ అంత లేదంటారా? అంటే బాగా రికగ్నైజ్ అయ్యి ఆ! క్యారెక్టర్స్ అయితే గనక వాళ్ళకి చూసే విధానం బావుంటుంది. లేకపోతే కొంచెం అలాగా. హ్మ్. అంటే జనరల్‌గా కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ చూసుకుంటే అవును. జూనియర్ ఆర్టిస్ట్‌ల నుండి హీరో వరకు అందరిని ఒకేలా చూసుకుంటారని విన్నా. కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు చూసుకుంటే అటు ఇటు ఉంటాయని విన్నా. ఇప్పుడు ఏ లేదు. పేర్లు మనకొద్దు. బట్ అది నిజమా? కాదా? లేదండి. పెద్ అంటే 'నిహారిక ప్రొడక్షన్స్' నేను ఏదైతే హ్మ్. చేశానో హ్మ్. అందులో ఆసమ్ అండి చూసుకునే విధానం. ఓకే. ప్రొడక్షన్ హౌస్. నేను హ్మ్. నిజంగా అంత క్వీన్ ట్రీట్‌మెంట్ ఎక్కడా చూడలేదు. హ్మ్. వాళ్ళ దగ్గరే చూసాను. అంత పెద్ద సినిమాకి. హ్మ్. మిగతా వాటిలో నేను అలా చూడలేదండి. టు బి ఓకే. ఫ్రాంక్. ఓకే. ఓకే. సో ఇప్పటివరకు టోటల్ ఎన్ని మూవీస్ చేశారు? ఒక 17, 18 దాకా చేసుంటానండి. 17, 18. హ్మ్. సో దీంట్లో డిజెటిల్‌లో వదిలేస్తే బెస్ట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ ఏం లేదండి. హ్మ్. 'బటర్‌ఫ్లై' ఉంది ఒకటి. ఓకే. న్యూస్ రిపోర్టర్‌గా చేశా. అది కూడా ఇట్స్ ఎ గ్లింప్స్ అంతే. హ్మ్. అంటే అలాంటి రోల్స్ ఎందుకు ఒప్పుకుంటారు మీరు? అంటే మీకు చెప్పేటప్పుడు చిన్నది ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఉంటదని చెప్తారు కదా! హ్మ్. సో ఏదో ఒక దాంట్లో నేను కనిపించాలి, ఏదో ఒక మూవీ చేయాలని ఉంటుండ్రా? లేకపోతే ఏంటని? ఏదో ఒక మూవీ చేయడానికే. హ్మ్. సో, బేసికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. తెలిసిన వాళ్ళేం లేరు. హ్మ్.
సో మనకి తెలీదు. జనాల్ని మనం నమ్మలేము. నేను పలానా క్యారెక్టర్ ఇస్తాను వచ్చేసేయి అని అంటే నమ్మేదానికి లేదు. క్లియర్ కట్‌గా షూట్ లొకేషన్‌కి ఆఫీస్‌కి పక్కాగా పిలిచేవాళ్ళు ఎవరైతే ఉంటారో అది చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను. ఒప్పుకుంటారు. అది జెన్యూన్ అయి ఉంటుంది. ఎలా పడితే అలా మనం ఆఫీసెస్‌కి అంటే అది తెలీదు కదా! మనం ఫిల్టర్ చేసుకోలేం గదా! సో, ఆ ఇబ్బందుల వల్ల. అంటే సిద్ధు జొన్నల గడ్డ చూసుకుంటే చిన్న సాంగ్ సీక్వెన్స్ లో ఉండేది కదా. అవునవును. సో అంటే మీకు అతనికి కాంబినేషన్ లో అనుకోవచ్చు అది. అవునవును. సో అప్పటి వరకు అంత పెద్ద హిట్ అవుతుంది అంటే ఆల్రెడీ టీజేటీలో అవును. హిట్. హిట్ బట్ అయింది. దానికన్నా హిట్ అవ్వాలంటే ఇంకా డోస్ పెంచాలనుకోండి. బట్ మీరు చేసేటప్పుడు ఏమైనా అనిపించిందా ఇది ఇంత డోస్ పెరుగుతుందని? లేదండి. అస్సలు ఉమ్, అనుకోలేదు నేను. ఓకే. మొత్తం అంతా సిద్ధు గారే. డైరెక్షన్ గూడా ఆయనే చేస్తున్నట్టే అనిపిచ్చింది నాకు. ఓకే. ఇలా కాదు, ఇలా చేద్దాము. ఎవరైనా ఏదైనా చెప్తున్నా గూడా ఇలా కాదు మనం ఇలా మారుద్దాము. అంతా ఆయన ఓన్ థాట్స్ అక్కడ చెప్తున్నారు. సో, మొత్తం అంతా ఆయనే. జనరల్ గా సిద్ధు హార్డ్ వర్క్ అంటారు. బట్ అక్కడ మీరు దగ్గర నుండి చూసారు అయితే. దగ్గర నుంచి చూసానండి. డైరెక్టర్ గారు చెప్తున్నారు, ఇలా చేద్దాము, ఇలా డైలాగ్ లేదు లేదు. ఇలా చేద్దామని ఆయనే చేంజెస్ అవి చెప్తున్నారు. సో, హి ఈస్ సో ఇన్వాల్వ్డ్ అనమాట. ఎలా అంటే చిన్న క్యారెక్టర్ గదా! ఆ అమ్మాయి దాని గురించి నాకెందుకు? నా డైలాగ్ వరకు నేను చూసుకొని ఎళ్ళిపోవచ్చు. అలా ఏం లేదు ఆయనకి. ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం వీళ్ళిద్దరిది ఇలా చేపిస్తే బావుంటుంది. ఇలా వద్దు అని ఆయన ఇది చెప్తారనమాట. బేసికల్‌గా వేరే పెద్ద మూవీస్ చూసాను గదా! అందరూ హీరోస్ ఎలా అంటే వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారు. ఈయన అలా లేరు. చూస్తుంటారు. చాలా అండి. ఆయన మూవీ నాది ఇది అని ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఆయనకి కావాలి. సో, అలానే ఉన్నారాయన. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు అమ్మాయి కట్టుబొట్టు లక్షణం చాలా బాగున్నావు. అండ్ మీరు కూడా తెలుగు అమ్మాయిగా. అవును. కానీ తెలుగు అమ్మాయిల్ని తెలుగు ఇండస్ట్రీలో తక్కువ వాడుతున్నారు. తక్కువగా చూస్ చేసుకుంటున్నారు. సో అదర్ స్టేట్ నుండి ఎక్కువ తెస్తారు అనే టాక్ ఎప్పటి నుండో నడుస్తుంది. అవునవును. మధ్య కాలంలో కొంచెం మారింది. అవును. బట్ మారింది అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తెలుగు అమ్మాయిలను తెచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లకి ఇచ్చేస్తారు. ఏదో ఇవ్వలేదు అనకుండా పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవన్నీ మళ్ళీ ముంబై నుండో అక్కడి నుండే వస్తున్నారు అని అంటారు. దానికి మీరు చూసిన విధానం మీకు ఎలా అనిపించింది? బేసికల్‌గా ఇక్కడొచ్చేసి నేను చూసినంత వరకు తెలుగు అమ్మాయిల్ని ఎందుకొద్దు అంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ అది కొంచెం మనం తెలుగు పెడతామా? అమ్మాయిల్లో ఓకే. అమ్మాయిలు పెడతారు. మన దగ్గర కొంచెం ఈ మధ్యన అది కూడా మారిందని విన్నాను. మారుతోంది. స్లోగా ఓకే. మారుతోంది. వాళ్ళు గూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏదైనా గూడా మనం ఇలా చేయాలి ముందుకొద్దాం అని చెప్పేసి. ఈవెన్ ముంబై నుంచి ఏంటంటే వాళ్ళు టైమ్ టు టైమ్ ఉంటారు. వాళ్ళు పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు. తెలుగు అమ్మాయిలకి ఏమైపోతుందంటే ఇక్కడ ఉండేటప్పటికి ఎస్పెషల్‌గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పర్మిషన్స్ ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే అడుగుతూ ఉంటుంది. సార్ మా ఇంట్లో ఇలాగా అలాగా. హిందీ వాళ్ళు బాలీవుడ్ సైడ్ వాళ్ళకి అలా ఉండదు. ఇండిపెండెంట్‌గా డెసిషన్ తీసేసుకుంటారు. ఓకే. మా నాన్నని అడిగి చెప్తా, మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తా, మా ఆయన్ని అడిగి చెప్తా ఇలాంటివి ఏమి ఉండదు. ఇప్పుడిప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా ఏంటంటే ఇండిపెండెంట్‌గా డెసిషన్ మీరు తీసుకుంటారు. ఎప్పుడు అలా అన్నారా? నేనంతే. ఎప్పుడు అనలేదా? వాళ్ళని అడిగి చెప్తా, వీళ్ళని అడిగి చెప్తానే. ఓన్ లేదండి. డెసిషన్. ఓన్ డెసిషన్. సో ఇదే అంటే ఇదే కన్ఫర్మేషన్ అనుకోవచ్చా? ఏంటది? ఇంకేదైనా ఉందా? ఏంటది? పర్టిక్యులర్ రీజన్స్ తెలుగు అమ్మాయిలు అదర్ స్టేట్ మీరేమనుకుంటున్నారు చెప్పండి. దాన్ని బట్టి నేను చెప్తాను. మేము ఏదో అనుకుంటానంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అనేసి అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టే కొంత బౌండరీస్ అనేవి పెట్టుకుంటారు. సో అదర్ స్టేట్ అమ్మాయిలకి బౌండరీస్ అనేవి ఉండవు. వాళ్ళు ఇప్పుడు ఐ మీన్ టు బి ఆనెస్ట్లీ ఒక బిగ్నీ షూట్ ఉంది. అవునవును. సో వాళ్ళు అనేసరికి ఓకే అంటే ఓకే మాకు షూట్ అవుతుంది అంటారు. బట్ అమ్మాయిలు అయ్యేసరికి కొంచెం లేట్ చేస్తారు అనేసి విన్నాను. సో అది ట్రూ. అదే డ్రెస్సింగ్ విషయంలో అలానే ఉంటుంది. సో అమ్మాయిలు బేసికల్‌గా బాంబే, ఢిల్లీ అటు సైడ్ ఏంటంటే చాలా మంది అమ్మాయిలు దొరుకుతారు వాళ్ళకి. కంఫర్ట్ జోన్ లాగా అన్నమాట వాళ్ళకి. ఎలా అంటే అలా వేసుకుంటారు. మంచి ఫ్రీకింగ్‌గా ఉంటారు. కొంచెం వాళ్ళతో కలిసిపోతారు. అంటే కొంచెం హ్యాబిట్స్ ఉన్న డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువగా. పార్టీస్‌కి ఏదైనా పిలిచినా వెళ్తారు. సో వాళ్ళకి అదొక ఎంజాయ్‌మెంట్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చారు అని అంటే 4 రోజులు. సో అబ్బాయిలతో కలిసిపోయినట్టుగా ఉంటుంది. మన దగ్గర ఏంటంటే నేను తాగను, నేను అది చేయను ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎందుకులే అన్న ఫీలింగ్ వస్తుంది. సో అలా. సో ఓకే. మా ఎక్కువ మేము మూవీసే అనుకోవచ్చు. యాక్టర్ అనే చెప్పొచ్చు. బట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఈ మధ్యన రంగప్రవేశం చేసినారు కాబట్టి దాని గురించి కూడా అడగాలి. సో అడగండి. అంటే నాకు తెలిసి మీ మాటలు ఎలా ఉంటాయంటే చాలా పద్ధతిగా
ముక్కుసూటిగా మాట్లాడతారు. ఉమ్, నేను కొన్ని చూశాను కూడా. ఉమ్. బట్ మీ వే ఆఫ్ స్టైల్ కావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, యూత్ని కనెక్ట్ చేసుకునేటట్లు ఉంటుంది. అవునవును. సో అది ఎందుకని ఇప్పుడు యూత్ని కనెక్ట్ చేసుకుని ఏం చేస్తారు? బేసికల్గా ఏంటంటే నేను చేసిన రీల్స్ ఏవైతే ఉన్నాయో ఉమ్, అందులో స్టార్టింగ్ నుంచి చూస్తే చాలా వేరియేషన్స్ చేశాను. స్టార్టింగ్లో ఆ ఆ, వ్యూస్ కూడా వెళ్ళలేదు. అస్సలు కోవేసర్ల కామెడీవి చేశాను. అవును. చాలా చాలా వేరియేషన్ చేశాను. కానీ అది బోల్డ్ దగ్గర రాగానే నాకు వ్యూస్, లైక్స్ అవన్నీ చాలా పెరిగాయి అనమాట. ఉమ్, బేసికల్గా ఏంటంటే నేనేదో అది ఒక మెయిన్ కంటెంట్ గాని కాదు. ఉమ్, సో ఫస్ట్ జనాల్లో తాక్ష్వి అంటే ఒక అమ్మాయి రికగ్నైజేషన్ కోసము నేను అది చేస్తున్నాను. ఉమ్, అది మీరు ఇది చూపించి ఆ, ఏం ఏం చేయాలనుకుంటున్నారు, నలుగురిలో చూపించి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఉమ్, నేర్పిద్దామని కాదు, ఫస్ట్ నన్ను చూడండి. ఉమ్, చూసిన వాళ్ళల్లో అది మంచి చెడు రకరకాల వాళ్ళందరూ ఉంటారు. ఉమ్, వాళ్ళందరిలో చాలా మంది నన్ను రీచ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. అక్కడ నేను ఫిల్టర్ చేసుకుంటాను. ఉమ్, సో ఫస్ట్ తాక్ష్వి అనే పేరు అందరికీ తెలియాలి. ఉమ్, సోషల్ మీడియా అంటే ఏంటి, సోషల్లీ వీ హ్యావ్ టు నో ఎవ్రీ వన్. ఉమ్. సో మనం అనుకుంటాం కదా, సో ఆ కైండ్ నేను అంటే అందరికీ మనల్ని తెలియాలి అని మనం చెప్పి. ప్రూవ్ చేసుకోవడం, మనల్ని ఎక్స్టాబ్లిష్ చేసుకోవడం ఆ, అది ఉమ్, వన్ ఆఫ్ ది రీజన్. ఉమ్, సెకండ్ రీజన్ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైనా తీసుకోండి, తమన్నా గారు, శృతి హాసన్ గారు, చాలా మంది హీరోయిన్స్ ఉమ్, వాళ్ళందరూ ఐటమ్ సాంగ్స్ చేయకుండా లేరు, ఉమ్, బోల్డ్ చేయకుండా లేరు, ఎవరు ఆ షో చేయకుండా లేరు. ఉమ్. ప్రతి ఒక్క సినిమాలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చేస్తూనే టైంలో చేస్తూనే ఉన్నారు. అవునవును. అనుష్క గారు కూడా బిక్నీ చేశారు, అన్ని ఉమ్, చేశారు. ఉమ్, సో వాళ్ళందరినీ మీరు ఎవరేం అనట్లేదే, ఎందుకు వేస్తున్నాయా బట్టలు, ఉమ్, తిడతారు కదా కమెంట్ సెక్షన్ లో. నువ్వు అదా ఇదా ఉమ్, ఇంతకొస్తావా ఏంటి అసలు, ఉమ్. వాళ్ళని అడుగుతారు ఎవరైనా. మళ్ళీ వాళ్ళనే మ్, ఏదైనా అకేషన్ కి వాటికి రిబ్బన్ కటింగ్ కి బాగా రెస్పెక్ట్ గా పిలుస్తారు, చాలా చేస్తారు. రెస్పెక్టెడ్ ఎక్కువ ఇచ్చి ఇచ్చి మరి మేడం మీరు ఉమ్, కనబడ్డమే అడుగు ఇది. పెడితే చాలు. మరి వాళ్ళు చేసిన షూట్స్ అవే కదా. ఉమ్, మాకంత షూటింగ్ చేసి మమ్మల్ని ఏదో గొప్పగా ఎవరు చూపించే వాళ్ళు ఉండరు. ఉమ్, ఆ ప్లాట్ఫామ్ మాకు దొరకలేదు. ఉమ్, ఈ ఒక్క ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇవి ఏదైతే ఉందో నాకు నచ్చిన ప్లాట్ఫామ్, నేను ఉమ్, హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయి నాకు నచ్చినట్టుగా నేను ఒక వీడియోస్ తయారు చేస్తున్నాను. ఉమ్, నచ్చితే చూడండి, ఉమ్, లేదంటే లేదు, ఇబ్బంది ఉంటే. ఓకే. వాళ్ళైనా చేసేది అదే కదా, నచ్చితే సినిమా చూడండి లేకపోతే లేదు అని ఉమ్. చెప్పేసి నేను కూడా అదే చేస్తున్నాను. ఇప్పుడు మీ రీల్స్ పేరెంట్స్ ఎవరైనా చూస్తారా? మా ఇంట్లో వాళ్ళు చూస్తారండి. సో నేను ఏమన్నా ఫస్ట్ ఏమైనా అన్నారా? నేను ఫస్ట్ ఇంట్లో వాళ్ళకే చూపిస్తాను. నేను అవునా? రీల్ చేసినప్పుడు కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను. ఎందుకంటే ఈ మధ్య ఏమవుతుందంటే రీల్స్ పోస్ట్ చేస్తాను, ఉమ్, అది మీమ్స్ అవి పెడుతున్నారు, వైరల్ అవుతుంది. ఉమ్, వాళ్ళకి వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ అవి ఉంటాయి కదా, ఉమ్, ఎవరో ఒకళ్ళు పెడుతున్నారు. ఓకే. వాళ్ళప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు, ఏదో పెట్టారు వాళ్ళు నాకు అంటే అది ఏదో ఎక్కడో పోస్ట్ అయిందేమో ఓకే. అలా అనుకుంటారు. ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఇన్స్టా రీల్ పోస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను, ఇది నేను చేసిన రీల్, ఇది బాగా చూసుకో చూసుకోండి. చూసుకోండి, ఆ, మళ్ళీ నన్ను ఏం అడగద్దు, ఆ, ఎలాగో మళ్ళీ మీ దాకా వస్తుంది అని చెప్పి ఫస్టే చెప్తాను. creative. వాళ్ళు తిట్టినా ఏమన్నా ఫస్ట్ వాళ్ళకి చూపించేస్తాను నేను. ఓకే. అది అక్కడ అక్కడ క్లారిఫై అయిపోతుంది. మళ్ళీ ఉమ్, వాళ్ళకి ఎవరైనా పంపించారనుకోండి, మా అమ్మాయి ఆల్రెడీ మాకు పెట్టిందండి, మాకు అన్ని తెలుసులేండి అని అలా చెప్పేస్తారు. ఉమ్, సో నాకు హ్యాపీయే నేను. ఓకే. అండ్ చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకోటి మొన్న డాబా మీద అదే పుష్ప 2 సాంగ్ ఒకటి చేశారు. అవునవును, సో వైట్ చున్నీ వేసుకొని, అవునవును. అంటే డ్రెస్ వేసుకోవడం మర్చిపోయారా లేకపోతే అలా వేసుకోరని? లేదు లేదు, అలా వేసుకోవాలనే వేసుకున్నాను. ఎందుకు? అందరు అటెన్షన్ కోసమే కదా. మరి ఆబ్వియస్ గా అటెన్షనే కదా కావాల్సింది. ఏయ్. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను, ఉమ్, నాలో అందాలేంటి, ఉమ్, నాకే ఉంటుంది క్లారిటీ. ఉమ్, నేను ఎంత అందంగా కనిపిస్తే, ఎలా కనిపిస్తే బాగుంటుంది, ఉమ్. ఎలా అట్రాక్ట్ అవుతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఉన్నాను అనేది నాకు క్లారిటీ ఉంది కాబట్టి ఆ రకంగా డ్రెస్సింగ్ సో చేసుకుంటాను నేను. మీకు కనిపించే అందాలు అవతలకి కనిపించినట్టు చేస్తారు అయితే. అంతే అంతే. అంతే. ఉమ్. ఇంక ముందు ముందు చాలా వీడియోలు వస్తాయి అయితే. లేదు, అంతకు బియాండ్ ఏది జరగదండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పటికే ఒక అద్భుతాలు జరుగుతున్నాయి, అవును. చాలా బాగున్నాయి నిజంగా. బ్లాక్ సారీ. యా, చాలా అదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అవునవును. బట్ ఓకే, అంటే ఎంతమంది ఎన్ననుకున్నా ఫైనల్లీ మీరు ఏమనుకుంటారంటే నేను అక్కడ ఒక యాక్టర్గా చేస్తున్నా, అవును అదే యాక్టింగే, అవును అది ఒక యాక్టర్గా చేస్తున్నా, అవును. ₹1,00,00,000 ఎట్టి ఒక సినిమా తీసినప్పుడు వాళ్ళు చూపించింది లేదు,
నేను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను చూపించుకుంటాను, చూసిన వాళ్ళు చూడండి అంటారు అంతేనా? అంతే అంతే. సో నిజంగా నాకైతే బాగానే అనిపించింది, ఎందుకంటే నేను కూడా కొన్ని చూసాను కాబట్టి. అంటే ఇప్పుడు బేసికల్‌గా ఇప్పుడు రీసెంట్‌గా మీరు అన్నారు కదా! హ్మ్. ఒక అబ్బాయితో చేసిన బ్లాక్ సారీ ఇది యాహ్! అని చెప్పేసి. కరెక్ట్‌గా ఆ షాట్ అవ్వడానికి ఆ ఎక్స్‌ప్రెషన్ ఎంత కావాలో అంత ఇచ్చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పక్కకెళ్ళిపోతా నేను. హ్మ్. అంటే అది యాక్టింగ్ అది అవును. క్లియర్‌గా. ఆ అవును. ప్రొఫెషనలిజం ఆ అబ్బాయికి కూడా తెలియాలి. హ్మ్. ఈ అమ్మాయి ఇంతకు మించి చనువివ్వదు అని హ్మ్. చెప్పేసి. హ్మ్. వాళ్ళే షాక్ అయ్యారు. హ్మ్. ఇంత దగ్గర దాకా చలా ఎళ్ళిపోయింది ఏంటి ఈ అమ్మాయి అనేసి. అవును. సో, అది అలానే చేస్తా అనమాట. చాలా హ్మ్. ప్రొఫెషనల్‌గా తీసుకుంటాను హ్మ్. రీల్స్. అంటే ఇన్‌స్టాగ్రామ్‌కి ఇంకా అంటే ఇంతకు ముందు చూసుకుంటే పెద్దగా ఇన్‌స్టాగ్రామ్ వాడలేదు మీరు. లేదు లేదు. ఓన్లీ యాక్టింగ్, యాక్టింగ్ అంటే ఆ పిచ్చి అంటూ అటెళ్లారు. అవును. సెకండ్ మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌కి ఇటొచ్చి అంటే స్టార్టింగ్‌లో మీకు వ్యూస్ కూడా పెద్దగా లేవు. లేవండి. సో, ఎందుకు మరి అంటే ఇలా చేస్తే వ్యూస్ వస్తాయని ఎవరైనా సజెస్ట్ చేసారా? ఎవ్వరు ఏం సజెషన్ హ్మ్. ఇయ్యలేదు. నాకు నేనే రకరకాలుగా చేసి చేసి ఒక దగ్గర స్టక్ అయిపోయానన్నమాట. ఓకే. ఇలా చేస్తే వెళ్తాయి. వస్తోంది ఓకే. ఆహ్, అనేసి ఫస్ట్ వైరల్ అయిన వీడియో? ఫస్ట్ ఒక గ్రీన్ సారీలో వైరల్ అయిందండి. ఓకే. ఒక చిన్న పాపతో చేశాను. హ్మ్. అది బాగా వైరల్ అయింది. ఓకే. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సో, ఇద్దరు పాప, బాబు వీళ్ళందరూ ఉన్నారు. ఏంటి మ్యారేజ్ అయిపోయిందా? లేదండి. లేదా? హుహు. మరి వాళ్ళు? అలా అడగొద్దు నేను చెప్పను. అసలు మీరు చెప్పరు. అడగడం మా బాధ్యత. రిలేషన్స్‌కి సంబంధించి పర్సనల్ విషయాలు, ఇంట్లో విషయాలు అంటే హ్మ్. ఎవరు ఏంటి అన్నది నేను చెప్పను. హ్మ్. అది. అవసరం వచ్చినప్పుడు తెలుసుకుందాం. అంతే. అంతే. అంతే అంతే. గదా! అంతే. సో, అంటే జనరల్‌గా అడుగుతారు కదా! ఇప్పుడు అదే రీల్స్ కింద పాపతో చేశారు. ఎవరి పాప? హ్మ్. ఏంటని అడుగుతారు కదా! అలా అలా అవును. ఎవరైనా అడిగారా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లోను? కామెంట్ సెక్షన్‌లో అడుగుతూనే ఉంటారుగా. హ్మ్. అడుగుతూనే ఉంటారు. నో కామెంట్స్ అని పెడతారా మీరు? అంతే. అలాంటప్పుడు అలా అసలు వదలరు కదా! అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మనం ఏది వద్దంటామో దాన్ని ఎక్కువ హైప్ చేస్తారాళ్ళు. అవును. ఇప్పుడు మీరు చేస్తున్నట్టు. సరే. వదిలేద్దాం ఇది. ఆ! సరే ఓకే. దాని గురించి వద్దులే. సో, యాక్టింగ్ వైపు చూసుకుంటే ఫస్ట్ మీ మూవీ. హ్మ్. మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏది? మర్చిపోయారా? నిజంగానే మర్చిపోయాను. సౌండ్ ఆహ్, ఫస్ట్ ఈజ్ ఆల్‌వేస్ వెబ్ బెస్ట్ కదా! సీరీస్ అది. ఓకే. లేదు లేదు. అది రిలీజ్ కాలేదండి. ఓహో! 'జంగ్లీగాళ్ళు' అని చెప్పేసి హ్మ్. అన్నపూర్ణ స్టూడియోస్‌లో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చదువుకున్న వాళ్ళెవరో చేశారనమాట. హ్మ్. సో, అది రిలీజ్ గూడా కాలేదు ఇప్పటిదాకా. హ్మ్. దట్ వాస్ మై ఫస్ట్. సో, అన్నపూర్ణ స్టూడియో. దీన్ని చూస్తే మీ బిఫోర్ కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళింది బండి. అయితే యాస్ ఎ టీచర్ కాదు లెక్చరర్. లెక్చరర్. సారీ, సారీ కొడతారేంటి ఇప్పుడు? అలా లెక్చరర్‌లు ఎప్పుడు కొట్టరు తెలుసా? అవును. కొట్టారు. కాలేజ్‌లో నేను కూడా ఒక మేడంకి లైనేసా. సో, అంటే లెక్చరర్ అనేది మన అంటే పేరెంట్స్‌కి ఒక రెస్పాన్సిబిలిటీగా అబ్బా! లెక్చరర్ చేస్తుంది మా కూతురు ఎంత బాగా చేసుకుంటుంది, డబ్బు సంపాదించుకుంటుందనే ఒక దీంట్లో ఉంటారు. అవును. సో, దాన్ని అది చేసుకుంటే మీకు కూడా బానే ఫైనాన్షియల్‌గా ఓకే అనుకుంటా? ఆ! తొడ తొడ. కొంచెం కొంచెమా? నేను సంపాదించిందంతా నా పాకెట్ మనీయే. ఆ! నేనేది ఓకే కదా! అంటాను. హ్మ్. హ్మ్. సో, దాని నుండి ఒకసారిగా మళ్ళీ ఇటు యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ మీదే వచ్చారా? లేకపోతే నాగార్జున గారి ఆఫర్ వచ్చిందని వచ్చేసారా? లేదండి. యాక్చువల్‌గా చాలా చిన్న ఏజ్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. కూచిపూడి డాన్సర్ ఓకే. నేను. ఆ పిచ్చి అప్పటి నుండి ఉంటే చెప్పవసరం లేదు. చెప్పండి. ఆ! హ్మ్. సో, చిన్నప్పటి నుంచి ఉంది. ఎప్పుడు యాంకరింగ్ కోసమో స్టూడియోల చుట్టూ తిరుగుతా ఉండేదాన్ని నేను. హ్మ్. చదువులు మానేసి. సో, అప్పుడు కొంచెం ఏంటంటే ఇంట్లో వాళ్ళు బాగా కోపంగా ఉన్నారు. ఏంటంటే "ఫస్ట్ చదువు కంప్లీట్ చేసుకో. అట్‌లీస్ట్ డిగ్రీ అయినా కంప్లీట్ చేసుకో. ఓకే. మా కోసం చదువుకో హ్మ్. ప్లీజ్. బా! మీకోసం, మీ పిల్లల కోసం కాదు. మా కోసం మా చదువుకోండి. కోసం చదువుకో. మా ఓకే. కోసం ఫినిష్ చెయ్యి." ఎందుకంటే బేసికల్‌గా ఇంట్లో అందరూ డాక్టరు, ఇంజినీరు ఆహ్, ఏదో 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 ఒకటి ఒకటి. చాలా హ్మ్. మంచి ప్రొఫెషన్‌లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సీఏ అని, అదని. ఎంతసేపు కంపారిజన్ పేరెంట్స్. హ్మ్. వాళ్ళు చూడు యూఎస్ ఎళ్లారు. వాళ్ళు చూడు అక్కడికెళ్లారు, హ్మ్. ఇక్కడికెళ్లారు. నువ్వేంటి అదంటావు, ఇదంటావు. అది మన ఇంటా వంటా లేదు. బా! యాక్టింగ్ హ్మ్. ఇవన్నీ మన ఇంటా వంటా లేదు. ఇలాంటివన్నీ చెయ్యొద్దు తప్పు అని. ఇంట వంట లేవు గాని ఇక్కడ ఉండిపోయింది కదా! ఆ! అది ఎక్కడికెళ్ళినా వదలదు. అస్సలు. ఒకవేళ ఆస్ట్రేలియా, అమెరికా వెళ్ళిపోయినా మళ్ళీ ఇక్కడ ఆ లాక్కొస్తది. కథ తెలుసు కదా ఆ! మీకు. రాజు పందిని మార్చడానికి బురదలో నుంచి తీసుకొచ్చి దానికి అడిగి బుద్ధి. సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ ఎళ్ళి అది బురదలోకెళ్ళిపోతుంది. సేమ్ స్టోరీ నాది గూడా. సో, నేనొకటి ఫిక్స్ అయిపోయాను. మీకేంటి చదువే కావాలి హ్మ్. అంతే గదా! సరే చదువుకుంటానని జెప్పేసి 4 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ హ్మ్. చాలా హార్డ్ వర్క్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకొని అది వాళ్ళకిచ్చి హ్మ్. ఇంక నన్ను వచ్చేసావు. వదిలేయండి. అదోళ్ళకిచ్చేసి వచ్చేసావు. ఆ!
అంటే స్టడీస్ కూడా చూసుకుంటే గోల్డ్ మెడల్ అనేది అంత ఈజీ ఏం కాదు. అవును, అస్సలు కాదు. ఇప్పుడు వాళ్ళ కోసం ఇబ్బందిగా చదివితే ఏదో అతరగొతర 4 పాస్ మార్క్ రావాలి. ఎగ్జాక్ట్లీ. మహా అయితే మా ఫ్రెండ్స్ లాగా మిడిల్ రావాలి. మీరు గోల్డ్ మెడల్ రావడం ఏంటి మేము ఒప్పుకోము. లేదు, బాగా ఇంట్రెస్ట్ గానే చదువుకున్నాను చదివేటప్పుడు. ఎలా అంటే ఫస్ట్ నేనే రావాలి. ఉమ్. బాయ్స్ ఉండేవాళ్ళు కాంపిటీటర్స్ ఉమ్. నాకు. పర్లేదు. వాళ్ళందరూ అనేవాళ్ళు, నువ్వు ఆడపిల్లవి ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, నీకు మాతో కాంపిటీషన్ అవసరమా, అబ్బా. నీకెందుకు అవన్నీను, ఎలాగో వేరేవాడు ఎవడో నేను పోషించాల్సిందే, ఉమ్. నువ్వు ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, నీకు అవసరం లేదు, ఫస్ట్ తప్పుకో అని చెప్పేసి. ఉమ్. ఎవరైనా ఏదైనా నువ్వు పనికిరావు, నువ్వు తప్పుకో, నువ్వు ఎందుకు పనికిరానంటే ఇంకా ఇంకా పెరిగిపోతుంది, ఎందుకు పనికిరాను నేను, ఉమ్. నేను చేస్తాను అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేశాను అనమాట. చాలా కష్టపడ్డాను. మొత్తానికి వాళ్ళ మొహాలు మాడిపోయేటట్టుగా నేను చేశాను. చాలా ఫీల్ అయ్యారు. పార్టీ కూడా ఇచ్చేయాల్సింది లాస్ట్ లో. వాళ్ళ బాధ ఏంటి తెలుసా, ఆ. గోల్డ్ మెడల్ తెచ్చుకున్నావు, ఉమ్. మమ్మల్ని అంత తొక్కేసావు నువ్వు, ఉమ్. మళ్ళీ సినిమా ఫీల్డ్కి ఎందుకు వెళ్ళావు నువ్వు, ఆ. అదేదో మాకు మెడల్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. నిజంగే కదా, ఆ మాత్రం వెళ్ళిపోయిన దానికి మమ్మల్ని ఎందుకు ఇంత- ఇలా ఇంత- ఆడుకున్నావు? ఇంత చదువు ఎందుకు చదివినట్టు, అన్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు. ఉమ్. సో మా ఇంట్లో వాళ్ళకి అదే బాధ, ఓకే. మా కాంపిటీషన్ అందరు, మా క్లాస్మేట్స్ అందరు అదే షాక్. ఉమ్. ఎందుకంటే ప్రొఫెసర్ గా చేసావు, ఆ తర్వాత ప్రమోషన్స్ వచ్చి ఇంకా హెచ్ఓడి అవుతాను అలా అనుకునే టైంలో ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు అని అనుకున్నారు అందరూ. సో ఈ స్టెప్ అంతమంది అడుగుతున్నారు, ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు, ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు అని. నీకు ఎప్పుడైనా అనిపించింది ఎందుకు తీసుకున్నాను ఇదేని? లేదండి, ఆ. అస్సలు అనిపించలేదు. ఎందుకంటే ఆ, తాక్ష్వి అంటే ఆర్ట్. ఉమ్. చిన్నప్పటి నుంచి నేను పుట్టిందే దానికి, ఉమ్. ఆర్ట్ కోసము. ఇప్పుడు షుగర్ ఉంది, సాల్ట్ ఉంది, కారం ఉంది. ఉమ్. షుగర్ లానే ఉంటుంది, తీయగానే ఉంటుంది. నువ్వు షుగర్వి నువ్వు సాల్ట్ అయిపోవాలి ఎలాగైనా అని దాన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసి అవి చేసి ఇవి చేస్తే అది అయిపోతుందా? అంత పాడైపోతుంది షుగర్. ఉమ్. అంతే కదా, నేను కూడా అంతే. ఓకే. దాన్ని బలవంతంగా ఏదో చేయడానికి ట్రై చేసి నువ్వు ఇది చేయాల్సిందే అని అంటే అవదు. ఉమ్. నేను దీనికోసమే పుట్టా. అబ్దుల్ కలాం ఆయన దానికోసమే పుట్టారు, క్రికెట్ ఆడడానికి కాదు. ఉమ్. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడానికి, ఆయన యాక్టర్ అవ్వమంటే అవ్వలేరు. ఓకే. నేను కూడా అంతే. నన్ను తీసుకెళ్ళి మీరు అది అవ్వాలి అంటే కష్టం. మంచి ఎగ్జాంపుల్ అయితే ఇచ్చావు. అయ్యో నిజమే కదండి. ఎవరు అయితే ఈ ఎగ్జాంపుల్ కి అసలు మాట కూడా ఆడలేరు. ఉమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 4 years మీరు చదివిన 4 yearsలో నార్మల్గా 4 years బ్యాక్ వెళ్తే, అంటే ఇప్పుడు కూడా గుడ్ లుక్ కాబట్టి ఇంకొంచెం ముందే ఉంటే హీరోయిన్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉందేమో అని నేనంటే ఏం చెప్తారు? అవును, ఉండేది. ఉమ్. హీరోయిన్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉండేది. కాకపోతే ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ఎలా ఉందంటే అట్ ప్రెసెంట్ ఉమ్. చదువుకున్న అమ్మాయిలంటే కొంచెం రెస్పెక్ట్ ఉందండి ఉమ్. ఇండస్ట్రీలో. ఓకే. సో నేను బ్యాచిలర్స్ చేసి మాస్టర్స్ చేసి నేను వెళ్ళినప్పుడు ఏదైనా ఆడిషన్కి ఉమ్. నువ్వేం చేసావమ్మా అని అంటే నేను గర్వంగా చెప్తాను, నేను పలానా దాంట్లో బ్యాచిలర్స్ చేశానండి, అబ్రాడ్లో మాస్టర్స్ చేశాను, నేను ప్రొఫెసర్ని. ఈవెన్ మీకు ఏమైనా మీ పిల్లల్ని ఎందులోనే అడ్మిషన్ కావాలంటే చెప్పండి, నేను చెప్తాను, నేను హెల్ప్ చేస్తాను అనేటప్పటికీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే గబుక్కమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అవును, ఛాన్స్ ఉండదు. రెస్పెక్ట్ అబ్బో ఈ అమ్మాయి కొంచెం బాగానే చదువుకుంది, ఓకే మేడం తప్పకుండా అండి కలుద్దామండి, అలా కైండ్ ఆఫ్ పర్సన్ మారుతుంది. ఆబ్వియస్ గా మారుతది. మారిపోతుంది, ఆబ్వియస్ గా మారిపోతుంది. ఉమ్. ఎవరికైనా నా దాకా వస్తే గానీ తెలీదు అసలు నేనేంటి అన్నది. అవును. సో మారిపోతుంది, ఉమ్. పైకి చూసేది ఒకటి, లోపల ఒకటి ఉంటుంది ఎప్పుడైనా. ఫోన్లో వాళ్ళు చూసేది బయటికి రాకుండా ఉంటే చాలు. అంతే కదా. సో నిజంగా అంటే జర్నీ చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ నుండి మీకు ఇది ఉంది కాబట్టి అర్థమవుతుంది. అండ్ ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చూసా, ఏంటి మ్యాథ్స్ సార్ అని బాగా వైరల్ అవుతుంది. మ్యాథ్స్ సార్ బాబాయ్, ఆయన ఎక్కడున్నా నన్ను గట్టిగా తిట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. ఆయన ఓకే, వాళ్ళ వైఫ్ చూస్తేనే తిట్టుకుంటుంది. వాళ్ళ వైపు వదిలేసిందంట. ఆహా, ఆ అప్డేట్లు ఉన్నారనమాట. అంటే నాకు ఇలానే కాలేజ్ వాళ్ళు అడుగుతారు కదా ఉమ్, ఇంటర్వ్యూ ఉమ్. చేసి, అదేంటి మ్యాథ్స్ సార్ గురించి చెప్పావు అని. ఉమ్. అవునా, నేను మొన్నే కలిశాను సార్ని ఇలా అన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్. అవునా, ఎలా ఉన్నారు సార్ అని అంటే, ఇలా ఇలా ఆయనకి డివోర్స్ అయిపోయిందంట అని. ఉమ్. అమ్మ బాబాయ్, ఈ టైంలో అసలు కెలకూడదు. అమ్మా. అంటే మ్యాథ్స్ సార్ అంటే జనరల్లీ స్కూల్ డేస్ స్కూల్ కాలేజ్
స్కూల్ డేసా కాలేజ్ స్కూల్లో ఉన్నారు, Hmm. కాలేజ్లోనూ ఉన్నారు. ఇద్దరు వేరు వేరా వేరు వేరండి. అయ్యో ఆయన ఏంటి నా కోసం నీ స్కూల్ కోసం వదిలేసి వచ్చేస్తా. కాలేజ్కి వచ్చేస్తారా అవ్వచ్చు ఏంటి? కదా అమ్మో లేదండి, స్కూల్ ప్రైవేట్ డేస్ స్కూల్ లోనే అలాగే ఉంటాయి చాలా మంది సర్స్ ఉండేవారు. Hmm. నా డాన్స్ పర్ఫార్మెన్స్ కి చాలా ఫ్యాన్ అయిపోయి అయ్. ఆ, ఉండేవారు. తర్వాత కాలేజ్లో కూడా అలానే Hmm. ఇప్పుడు మీకు ప్రపోజ్ చేసింది స్కూల్ డేసా కాలేజ్ డేసా రెండు అండి. ఇద్దరున్నా ఇద్దరు. ఓకే ఎక్కడ తగ్గేది లేదు సో ఏంటి మీ డాన్స్ కి ఫ్యాన్స్ అయ్యారా లేకపోతే మీ పర్సనాలిటీ ఫ్యాన్స్ అయ్యారా ఫస్ట్ డాన్సే అండి. డాన్స్ లో ఏమవుతుందంటే ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఓకే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చే విధానము వాళ్ళ కళ్ళల్లో చూసి అలా ఎక్స్ప్రెషన్ ఏంగానే అయిపోద్ది వాళ్ళకి. ఓకే సో మెయిన్ డాన్స్. చిన్న పిల్ల అప్పుడు పర్సనాలిటీ ఏముంటుంది, ఇప్పుడు కదా వచ్చిందండి. అంటే ఎక్కువగా 10th క్లాస్ ఆ స్టేజ్ లో ఎక్కువ క్రష్ ఉంటాయి అంటారు అవునవును, సో అది ఇంటర్కి వెళ్తే ఇంకా పెరుగుతాయి ఆటోమేటిక్ ఆబ్వియస్. సో ఇంటర్లో ఒకసారి మనం ట్రై చేస్తానంటే ఎక్కువగా నాకు తెలిసినంత వరకు మ్యారేజ్లు అవుతాయి ఇంటర్మీడియట్లో ఆ పర్టికులర్ టైంలో ఎందుకంటే డిగ్రీ వెళ్తారు 2-3 ఇయర్స్ ఎవరికి? సార్ అండ్ స్టూడెంట్ మధ్యలో మ్మ్. మ్యారేజెస్ అయ్యాయి చాలా ఎక్కువ అవునా? మ్మ్. ఎప్పుడు? చాలా మందికి అయ్యాయి మీకు అవ్వలేదని ఎవరికి అవనప్పుడు ఓకే. సో అంటే అమ్మాయి ఇంటర్ చదువుతుంది అనుకో అతను అంటే పర్టికులర్ ఆ ఏజ్లో అయితే అవుతున్నాయి చాలా స్కూల్ డేస్ సార్లు అంటే అవ్వవు సరే ఓకే పోనీ మీరైతే అప్పుడు ఎస్ చెప్పలేదు అని తెలిసింది బట్ ఎప్పుడైనా ఒక రోజు అనిపించిందే సార్ మంచోడే కదా ఎస్ చెప్దాం అనేసి ఆహా లేదండి, ఉమ్, ఎందుకంటే కెరియర్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఏమైపోతుందంటే ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న ఎవరైతే ప్రపోజల్స్ వస్తారో ఉమ్, ఇంటర్లో ఉండదు, మారిపోతుంది, కొంచెం లెవెల్ పెరిగిపోతుంది. ఓకే ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళేటప్పటికి అప్పుడు ఇంకొంచెం హై ప్రొఫైల్ ప్రపోజల్స్ వస్తాయి. వస్తాయి ఓకే డిగ్రీ అయిపోయి మనం ఎర్నింగ్స్ లోకి వచ్చేటప్పటికి ఒక రకంగా వస్తుంది. ఉమ్, సో మనం ముందుకు వెళ్ళిపోవాలి, ఉమ్, మళ్ళా వెనక్కి తిరిగి చూడకూడదు. చూసుకోవద్దు. వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళ అనే ఫీలింగ్ వస్తుంది. నిజం నిజం Okay. చెప్తున్నాను. ఉమ్, ఏంటి వాళ్ళ సంపాదన ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది ఏ Hmm. అమ్మాయికైనా. అవన్నీ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజ్లే కదా ఒకటి మాత్రం ఇట్స్ లైక్ ఎయిడెడ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్నమాట. నేను డిప్లొమా చేశానండి, ఇంటర్మీడియట్ కాదు. ఓకే డిప్లొమా పాలిటెక్నిక్ అంటారు కదా Okay. మరి. సో మొత్తానికి అక్కడి నుండి స్టార్ట్ అయింది బట్ మీరు ప్రొఫెషనల్గా వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రపోజల్ వచ్చాయా ఏది? మీరు నేను master- ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు స్టూడెంట్సే చేస్తారండి. ఎక్స్పెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసా అది సో స్టూడెంట్ అంటే అక్కడ వరకు సార్లు మీకు చేసేవాళ్ళు ఇక్కడ స్టూడెంట్లు రివర్స్ కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ మార్కుల కోసం ప్రపోజ్ చేసేవాళ్ళు నన్ను. ఇదైతే ఖచ్చితంగా అబద్ధం ఎందుకంటే స్కూల్ డేస్ లో ప్రపోజ్ చేశారంటే మార్కుల కోసం లేకపోతే సమ్ అంటారు తప్ప కాలేజ్ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఎక్కడో పిక్స్ లెవెల్లో తగిలితేనే చేస్తారు అదేం కాదండి నా దృష్టిలో అయితే. అంటే నాకు నా పర్సెప్షన్ ఆ టైంలో ఎలా ఉండిందో నాకు తెలియదు. అంటే మనం ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత స్టూడెంట్స్ కూడా మనల్ని లైక్ చేస్తున్నారంటే మనం ఎక్కడ వరకు ఉన్నామో కొంచెం అర్థమవుతుంది సో అప్పుడు ఏమనిపించింది అసలు ఎందుకు మనకి ఇదంతా పెళ్లి చేసుకుందాం లేకపోతే అటు వెళ్ళిపోదాం అనిపించిందా అలా ఎప్పుడు అనిపించలేదు. ఉమ్. ఇంకా ఇంకా కావాలి, ఇంకా పెరగాలి ఈ పిచ్చి జనాల్లో. ఏం చూసి ఇష్టపడతారు అనుకుంటారు అంటే డిపెండ్స్ అండి. ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం మీరైతే ఆనెస్ట్ గా చెప్తారని చెప్తారు ఏం చూసి ఇష్టపడతారు అని అనుకుంటారు ఫస్ట్ అయితే ఫిజిక్ అండి. సో రొప్పేసుకున్నారు సీరియస్లీ చూడడానికి మ్మ్. బాగుంటాను, ఫిజిక్ బాగుంటుంది అని ఫస్ట్ మ్మ్. ఇంప్రెషన్ అది వస్తుంది. తర్వాత కొంచెం దగ్గర దాకా వచ్చి కూర్చుని మాట్లాడితే పద్ధతిగా ఉంది అమ్మాయి అన్న ఫీలింగ్ లో వస్తుంది. ఓకే మ్మ్. కొంచెం మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది ఆ, అంతేనా సో ఓకే లవ్ గురించి అంటే మీ లైఫ్ లో ఇంత ఉంది కాబట్టి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు love ఆ? అండ్ దాంట్లో లవ్ లో అబ్బాయి అండ్ అమ్మాయి ఇద్దరిలో ఎవరు జెన్యున్ గా ఉంటారంటే లవ్ అనేది ఏదో కనిపించిన వెంటనే వచ్చేసే ఫీలింగ్ కాదు అని అనుకుంటానండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇవి ఏదైతే చెప్తారో అదైతే 100% తప్పు అని నా ఫీలింగ్. కాదా కాదండి. ఇప్పుడు ఏవో గంటలు వినిపిస్తాను నాకు సర్లే అంటే- ఈ సౌండ్లు అవి ఉంటాయి కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇప్పుడు మీరు నన్ను చూసిన వెంటనే అయితే లవ్ లో పడలేరు కదా. ఇప్పుడు ఈ మాత్రం కమ్యూనికేషన్ స్టార్ట్ జరగబట్టి కొంచెం ఏమైనా అనిపించవచ్చు మీకు. ఓకే సో ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలి అంటే టైం కావాలి.
ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ రిలేషన్స్, అంటే జీవితకాలం ఉండాలి ఈ Hmm. ప్రేమ, జీవితకాలం నడవాలి అనుకున్న వాళ్ళు ఓపిక్గా ట్రావెల్ చేయాలి. ఓకే. ట్రావెల్ చేసి అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్, నమ్మకము, పేషెన్స్, తప్పు జరిగినా కూడా కొంచెం సర్దుకుని వెళ్ళే గుణం ఉండాలి. ఓకే. అలా అయితేనే లవ్. లేదు ఈరోజు రా రేపు వెళ్ళిపోదాము ఎంజాయ్ చేసేద్దాం, అది లవ్ అయితే కాదు. ఓకే. ఉమ్. రైట్. To ఇప్పుడు be. వాళ్ళిద్దరిలో ఎవరు జెన్యున్ ఉంటారు? ఎందుకంటే మీది ఒక వీడియో కూడా చూసా, ఏదో 70% అని క్యాలిక్యులేషన్ ఇచ్చారు, ఏంటది? అంటే 70-80% అబ్బాయిలు చాలా జెన్యున్గా ఉన్నారు, చాలా బాగున్నారు, ఈ రోజుల్లో అండర్స్టాండింగ్లో ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పాను. బేసికల్గా అబ్బాయిలు ఏమైపోయారంటే కంప్లీట్ ప్రెషరైజ్డ్ అయిపోతున్నారు ఈ జనరేషన్లో అని నా ఫీలింగ్. ఎందుకనంటే వాళ్ళ పేరెంట్స్ 90s 80s కాలం వాళ్ళు అయి ఉంటారు. అవును. సో వాళ్ళకి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ కల్చర్ అలవాటు అయిపోయి ఉంటుంది. ఎలా అంటే అమ్మ ఇంట్లో ఉండి పనిచేస్తుంది, చేసి అన్నం టైం టు టైం పెట్టడము, ఎక్కడున్నావురా ఇలా అడగడము అనేది వాళ్ళకి అలవాటు అయిపోయి అవును. ఉంటుంది. డాడీ ఎర్న్ చేసుకుని వచ్చి ఇల్లంతా చూసుకోవడము, ఈ ఈ ఇదంతా అలవాటు అయిపోయి ఉంటుంది. ఓకే. ఇది అలవాటైన వాళ్ళందరూ ఇప్పుడు 25-30+ ఉన్న వాళ్ళందరూ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. అవును. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. అమ్మాయిల్లో ఎవరైతే వర్కింగ్ అంతా ఉండి అవును. ఈక్వల్ అంటున్నారు, వీళ్ళు ఏమైపోయారంటే అమ్మాయిలందరూ ఖచ్చితంగా నువ్వు వంట చేయాల్సిందే, ఖచ్చితంగా నువ్వు నాకు సమానంగా నువ్వు చేయాల్సిందే, పెట్టాల్సిందే, చెందాల్సిందే అని ప్రతిదానికి ఫైట్ అయిపోయింది. సో బేసికల్గా వాళ్ళు చేంజ్ అవుతారు. ఏదో రూమ్మేట్ లాగా షేరింగ్ అంటారా? లేదు, చేంజ్ వస్తుంది అబ్బాయిలో. ఎలా ఇప్పుడు సడన్ గా అది 2 minutes నూడిల్స్ కాదు కదా అవును. ఇమీడియట్ గా రావడానికి. ఆ అబ్బాయి 25-30 years ఆ పద్ధతిలో పెరిగాడు కదా. ఒకటేసారి నువ్వు వచ్చేసి నువ్వు వంట చేస్తావా, నువ్వు ఇల్లు ఊడుస్తావు, నువ్వు వచ్చేసి అది ఒకటేసారి అవ్వదు. అవును. సో 2 generations మధ్యలో ప్రెషరైజ్ అయిపోతున్నాడు అబ్బాయి అని నా ఫీలింగ్. చెప్పాలంటే నేను చూసిన బ్యాచులర్స్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి బేసిక్ కుకింగ్, బేసిక్ క్లీనింగ్ అందరికీ వస్తోంది. అవును. అలా ఏం రాకుండా ఏం లేరు, ఇంకా అమ్మాయిల్లోనే రావట్లేదు. కరెక్ట్. ఇది ఆ, కరెక్ట్. ఎందుకంటే నేను వేరే అమ్మాయిలతో రూమ్ షేర్ చేసుకుని ఉన్నాను. ఒక రోజు నేను షూట్కి వెళ్ళాను, ఇట్లా డైలీ నేను వంట చేస్తాను, ఆ రోజు నేను చేయలేదు, వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేటప్పటికి కుక్కర్ కాలిపోయి ఉంది, అన్ని కాలిపోయి ఉంది. నేను అమ్మాయిని అడిగాను, ఏం చేసావు ఇదంతా వంట అని అంటే, నేను అన్నం కడిగాను, పెట్టాను, అంతా బర్న్ అయిపోయింది, కొంచెం ఉంటే బ్లాస్ట్ అయిపోయేది, నేను ఆపేశాను. మరి ఏం చేసావు అసలు, నువ్వు ఏం చేసావు ప్రాసెస్ చెప్పు నాకు అని అంటే, బియ్యం వేసాను, కడిగాను, మూత పెట్టేశాను అని అంట. వాటర్ లేదా? అయ్యో వాటర్ ఎలా అని అంట. నేను నిజంగా ఎంత షాక్ అయ్యాను తెలుసా. నేను రోజు వంట చేస్తున్నాను, మరి నిలబడి ఆ అమ్మాయి చూడొచ్చు కదా నేనేం చేస్తున్నానో, ఒక్కసారైనా చూస్తే తెలిసేది కదా. అలా అసలు లేరు, ఫోన్లో చూసుకోవాలి, ఎంతసేపు మేకప్ రెడీ అవ్వాలి, ఎక్కువ ఫోన్లోనే ఉంటున్నారు, బయటికి వెళ్ళిపోవాలి లేదా ఆర్డర్ పెట్టేద్దామా, ఇలా అయిపోయారు. అదే లాస్ట్ ఆప్షన్ ఇస్ వెరీ బెటర్. అబ్బాయిలు ఏమైపోయారంటే బయట నుంచి ఎందుకు, ఏదో ఒకటి కొంచెం వండేసుకుందామండి, పచ్చడి ఉందా, పచ్చడి ఉంటే వేసేసుకుని తినేది, అలా ఉన్నారు అబ్బాయిలు. అంటే నేను ఇద్దరిని చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒకసారి ఒక మూవీ మొత్తం అయిపోయిన తర్వాత నేను గ్యాదరింగ్ కోసం పిలిచాను. మొత్తం ఒక 5 members బాయ్స్, 2 members గర్ల్స్ ఉన్నారు. వాళ్ళలో 5 అబ్బాయిలు ఏదో ఒక పని చేస్తున్నారు. తిన్నాక ప్లేట్స్ తీయడము, కుకింగ్లో ఏదైనా కావాలా, బిర్యానీ నేను చేస్తాను, నువ్వు అది చెయ్యి, ఇలా ఉన్నారు. ఆ అమ్మాయిలేమో ఫోన్ చూసుకుంటున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి చేంజ్ అని చెప్పేసి. అంటే ఆ ప్రెషర్ కనుక లేకుండా ఉంటే ఈ జనరేషన్ అబ్బాయిలు కొంచెం బాగుంటారు. అంటే నెగటివిటీ వస్తుంది కదా, ఇప్పుడు క్రైమ్ బాగా జరుగుతోంది, అబ్బాయిలు చాలా నెగటివ్ తయారయ్యారు, హెరాస్మెంట్ జరుగుతోంది, అది బికాస్ ఆఫ్ ప్రెషర్ ఏమో, ఆ అండర్స్టాండింగ్ ప్రెషర్ లేక అలా జరుగుతోందని నా ఫీలింగ్. ఎప్పుడైతే పేరెంట్స్ ఏమో నువ్వు సంపాదించాలి, తొందరగా సెటిల్ అయిపోవాలి, అది తీర్చాలి, ఇది తీర్చాలి, ఆ ప్రెషర్ ఉంటుంది అబ్బాయిలో. అమ్మాయిలేమో ఈ రోజుల్లో ఇలా ఉన్నారు, నువ్వు నాకు సమానంగా చేయాలి, నాకు అన్ని కొనాలి, నాకు కాంపిటీషన్ అయిపోయింది, నాకు మేకప్ కిట్ కొనాలి, నాకు జ్యువెలరీ కొనాలి, అది కొనాలి. ఈ ప్రెషరైజ్లో నిజంగానే క్రిమినల్స్ అయిపోతారేమో
అని భయమేస్తుంది. ఓకే. ప్రెషర్ అవ్వకుండా ఇవ్వకుండా కాపాడదాం. నిజంగా. ఖచ్చితంగా ట్రై చేద్దాం. అండ్ ఇంకోటేంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంతకుముందు ఆడిషన్ అనో లేకపోతే ఇలా ఉండేవి. ఈ మధ్య కాలంలో ఆడిషన్ ప్రొఫైల్ మనం పంపించే ముందు మన ఇన్‌స్టాని చెక్ చేస్తాండ్రు అవును. ఎక్కువగా. అవును. ఎందుకంటే కొంతమంది హీరోయిన్ నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారంటే ఇన్‌స్టా త్రూ అని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. సో, అలా మీ ఇన్‌స్టాకొచ్చి చూస్తే సో, మొత్తం కొంచెం అంటే బోల్డ్ అనకని డిఫరెంట్‌గా ఉంటదలా. అవునవును. సో, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్‌లకే మిమ్మల్ని చూజ్ చేసుకుంటే హ్మ్. హ్మ్. చేస్తారా? ఒకటి. రెండోదేంటంటే ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళేదైనా అడగడానికి ఈజీగా ఉంటదేమో కదా! అనంటే ఏం చెప్తారు? లేదండి. ఇప్పుడు మీరు నన్ను రీల్స్‌లో చూసారు. హ్మ్. నేను చాలా బోల్డ్‌గా చేసినవున్నాయి. ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఇచ్చినవున్నాయి. హ్మ్. ఇప్పుడు మీరు నాతో మాట్లాడారు. హ్మ్. ఇప్పుడు అడుగుతారా నన్ను? ఇదెందుకులే. లేదు. లేదు. ఆ! అది బేసికల్‌గా ఎవరైనా తెలుసుకోవాల్సిందేంటంటే, హ్మ్. యాక్టింగ్ వేరు, రియల్ లైఫ్ వేరు. యాహ్! 2 చాలా డిఫరెంట్. హ్మ్. అది యాక్టింగ్ వరకు చేస్తేనే బెస్ట్. హ్మ్. యాక్టింగ్ ఆ అమ్మాయి అలా చేస్తుంది గదా! రియల్ లైఫ్‌లో అలా చేస్తుంది. అలా ఏమి ఉండదు. హ్మ్. అది నేనిచ్చిన చనువు బట్టి ఉంటుంది. కొంతమంది అమ్మాయిల్ని చూసా నేను అవును. హాస్టల్‌లో అవును. ఎవరైతే అవును. ఉంటారో. అవును. వాళ్ళు చాలా చాలా తిరుగుతారు. చాలా హ్మ్. చాలా కేసెస్ ఒస్తాయి. హ్మ్. మోసం చేశాడు నన్ను, ఇలా జరిగింది, అలా జరిగింది అనేసి వాళ్ళు వీడియో కాల్ అన్నీ చూపిస్తారు. మళ్ళీ హ్మ్. ఇలా వాడు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి నా దగ్గరకొచ్చి చెప్పినవి కొన్ని ఉన్నాయి. హ్మ్. తీరా సరే అని చెప్పేసి ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దని నేను చెప్తాను గదా! వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ చూస్తే చాలా పద్ధతిగా ఉంటారు. ఆ! ఆ! నేను చెప్తాను "ఏంటి ఇలా పెట్టావు నువ్వు పోస్ట్" అనంటే, "మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. నేను హాస్టల్‌లో ఉంటున్నాను గదా! నేను పద్ధతిగా ఉండాలని తెలియాలి కదా అక్క! అందుకే నేనిలా ఉన్నాను. నువ్వు గూడా అలానే ట్రై చెయ్యి అక్క. నీకు తెలీదు. హ్మ్. పద్ధతిగానే చూపించుకోవాలి. మనం ఎన్ని చేసినా గానీ, హ్మ్. మనం మటుకు పద్ధతిగానే పద్ధతిగానే చూపించాలి" ఉండాలి. అని అంటారు. సో, అది బేసికల్‌గా బిహేవియర్. హ్మ్. బిహేవియర్ మ్యాటర్స్ అ లాట్. ఓకే. నా వరకు నేను షూట్ చేసుకున్న నా దారి నేనెళ్ళిపోయాననుకో హ్మ్. ఎవరేం మాట్లాడరు. హ్మ్. అది కాకుండా "సార్ హ్మ్. అది కాదు సార్. ఈరోజు ఏంటి ప్లాన్స్ ఇంతకి?" అని నేను మాట్లాడాననుకో కొంచెం ఏమాత్రం చనువిచ్చినా గూడా ఆబ్వియస్‌గా అనుకుంటారు. అవును. ఇంత మాట్లాడిన అమ్మాయి అంత దాకా రాదా అని జెప్పి. ఎందుకా మాట్లాడడం? హ్మ్. ఎక్కడికక్కడ కట్ జేసుకొని వచ్చేస్తే బెస్ట్ అని అనుకుంటా హ్మ్. నేనైతే. సో, ఇంతమంది అమ్మాయిలని చూసావు. నువ్వు చాలా వీడియో కాల్‌లో చూసానంటారు. చాలా చాలా చూసావు. సో, వాట్ ఈస్ అంటే ఏం చెప్తావు? ఫిజికల్ రిలేషన్ అనేది చాలా పవిత్రమైంది అని నా ఫీలింగ్. హ్మ్. అది ఎలా పడితే అలా, ఎవరితో పడితే వాళ్ళతో చేసేది కాదు హ్మ్. అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవ్రీ విమెన్ అండ్ మెన్ హావ్ పాజిటివ్, నెగెటివ్స్ ఇన్ దేర్ బాడీ. ఎలా అయితే మనము తినేటప్పుడు డైట్ చేస్తున్నా నేను, పచ్చి కూరలు తినాలి, అవి తినాలి, ఇవి తినాలి, నా బాడీకి చాలా మంచి స్కిన్ గ్లో అవ్వాలి, హెయిర్ బావుండాలి అని ఎలా అనుకుంటారో, ఈవెన్ కూడా ఫిజికల్ రిలేషన్ గూడా అలాంటిదే. ఓకే. హ్మ్. ఒక్కసారి ఏదైనా తప్పు జరిగినా, హ్మ్. ఎవరితో అయినా రాంగ్ పర్సన్‌తో ఏదైనా జరిగినా హ్మ్. లైఫ్ సర్వనాశనం అవుతుంది. ఓకే. ఇది అదైతే ష్యూర్. గట్టిగా రాసుకోండి. హ్మ్. సో, ఇప్పుడైతే మ్యారేజ్ అవ్వలేదంటున్నారు. సో, మ్యారేజ్ వైపు ఎందుకు అడుగులెయ్యట్లేదు? మీకు ఇంట్లో ప్రెషర్ లేదా? ఇలాంటి విషయాలు నిజంగా పర్సనల్ విషయాలు నేను చెప్పనండి. హ్మ్. టు బీ ఫ్రాంక్. సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? నేనా? హ్మ్. మా ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే ఇంట్లో వాళ్ళు చెప్తారా లవ్ చేయి, లవ్ మ్యారేజ్ చేసుకొని? హ్మ్. అది నేనింకా ఏమి ప్రెడిక్ట్ డిసైడ్ చేయను. అవ్వలేదు. ఆ! ఎటువంటి విధంగాను కెరియర్ హ్మ్. అండి. ఫస్ట్ కెరియర్ తర్వాతనే ఏదైనా. పర్సనల్ థింగ్స్, పర్సనల్ రిలేషన్స్ నేను యాక్చువల్‌గా సోషల్ మీడియాకి తీసుకురావాలనుకోవట్లేదు. హ్మ్. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ డివోర్స్‌లయిపోయి, అవును. రకరకాల గొడవలయిపోయి, ఈవెన్ యూట్యూబర్స్ గూడా రీసెంట్ టైమ్స్‌లో మనం చూసాం. అవును. అంతా రచ్చ రచ్చ అయిపోతుంది. హ్మ్. సో, ఎలా అంటే సినిమాటిక్ రేంజ్‌లో వాళ్ళ పర్సనల్ విషయాలు చూపించేసి హ్మ్. నలుగురిలో, తర్వాత ఎందుకు అంత గ్రాండ్‌గా పెళ్ళిళ్ళు చేసుకొని, అంత ప్రేమ, ఐ లవ్ యూలు చెప్పుకున్నారు. ఇదంతా ఏమైంది అనంటే, ఏమైంది? మాకు డిఫరెన్సెస్ సెట్ అవ్వలేదండి అని సింపుల్‌గా చెప్పేస్తున్నారు. అవును. సో, బెస్ట్ ఏంటి అనంటే పర్సనల్ విషయాలు హ్మ్. పబ్లిక్‌లోకి తీసుకురావడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఓకే. వద్దే వద్దు. దిష్టి తగిలి మళ్ళీ ఏమైనా అయితే లేనిపోని పెంట. ఎందుకు? అది అక్కడే ఉండని, ఇది సో, ఇక్కడే ఉండని. క్లారిటీగా ఉన్నారు. లేదు లేదు. సూప్ అస్సలు సూపర్. తీసుకురానండి. సూపర్. అండ్ మీ లైఫ్‌లో బాగా పెయిన్‌ఫుల్ అనుకునే ఒక రోజు తీసేయాలనుకుంటే ఏ రోజుని తీసేస్తారు? వద్దండి అది నేను చెప్పను ప్లీజ్. నేను అది ఉంది. చెప్పలేను. ఆ! ఉంది గదా! ఆ! ఆ! ఉంది. ఉంది.
సో అదే తీసేయాలనుకుంటారు అంతేనా? ఉమ్. చెప్పొద్దు కానీ అది తీసేయాలనుకుంటారు. అవును. మీ డేలో ఒక రోజు ఉంది అది తీసేయాలనుకుంటారు. ఉమ్. దాన్ని బయటికి తీయలేండి, ఎందుకు అలా ఫేస్ పెట్టారు? లేదు లేదు, ఆ, నాకు బాగా కావాల్సిన వాళ్ళు చనిపోయారు, సో అది. ఓకే, ఇప్పుడు దాన్ని కట్ చేసేద్దాం, వద్దు. వద్దు ఓకేనా? వద్దు. సరే, మీ లైఫ్ మొత్తంలో లాస్ట్ క్వశ్చన్ అనుకోండి, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంటా? డే టు డేట్ మారిపోతూ ఉంటుందండి, నాకు అవునా? అలా ఏం ఉండదు. రీసెంట్ గా గోవాకి వెళ్ళొచ్చా, బాగా ఎంజాయ్ చేసి. ఏయ్. గోవా పెద్ద డ్రీమ్ నాకు, అవునా? చిన్నప్పటి నుంచి గోవాకి వెళ్ళాలి అనేసి. అది చిన్నప్పటి నుండి అని అలాగ ఎలబెట్టి వెళ్ళిన తర్వాత ఏంది? వెళ్ళిన తర్వాత ఏం పెద్దగా లేదు కానీ ఒక రోజు మటుకు బాగా ఎంజాయ్ చేశాను. ఐ వాజ్ హ్యాపీ. సో ఓకే, బాగా షూట్ పర్పస్ వెళ్ళారా? అది ఓపెనింగ్ కి వెళ్ళానండి, ఒక Hmm. రెస్టారెంట్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా పిలిస్తే వెళ్ళాను. సూపర్. సో అలా అయిపోయి ఎంజాయ్మెంట్ కూడా అయిపోయింది. అంతే. సో ఫైనల్లీ నీ డ్రీమ్ ఏంటంటే ఏం చెప్తావు? ఫిలిం ఇండస్ట్రీలో Hmm. మంచి నెగటివ్ క్యారెక్టర్, ఒక విలన్ గా సెటిల్ అవ్వాలని కోరిక. కరెక్ట్. Hmm. చాలా మంది విలన్ అదే నెగిటివ్ క్యారెక్టర్ చేసే వాళ్ళని అడిగాను నేను, ఇంటర్వ్యూ చేసా, సమ్ ఆస్క్ క్వశ్చన్స్. సో ఎందుకు నెగిటివ్ రోల్స్ తీసుకుంటానంటే యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. యాక్టింగ్ స్కోప్ చాలా అంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చేది యాక్టింగ్ కోసం, అవునవును. పిచ్చి చిన్నప్పటి నుండి ఉండేది యాక్టింగ్ పిచ్చి. అవునవును. సో యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటది, చూపించుకోవడానికి కన్సర్న్. అది ఒక్కటే కాదు, యాక్చువల్ గా నాకు చాలా మంది మీద కోపాలు ఉన్నాయి అవన్నీ నా వస్తాయి. పర్సనల్ గా. ఉమ్, అది యాక్టింగ్ లో నేను తీసేస్తానండి అది, acting లేకపోతే లోనే. ప్రెషర్ పెరిగిపోయేటట్టుంది నాకు. ఓకే అది ఖచ్చితంగా యాక్టింగ్ రూపంలో అయినా బయటికి తీయాలి దాన్ని. ఓకే. సో నెగిటివ్ క్యారెక్టర్లు అయితే మీరు ఎలాంటి క్యారెక్టర్ అయితే మీకు బాగా ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్ అని ఏం లేదండి. ఉమ్, అట్ ప్రెసెంట్ కొంచెం వస్తున్నాయి, లైక్ తేజ గారు సెలెక్ట్ చేశారు కొంచెం బోల్డ్ కమ్ నెగటివ్ క్యారెక్టర్. అలాంటి దానికి అంటే అందం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అందం లేకుండా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఒక్కొక్క Hmm. ఏజ్ లో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఉమ్. సో ఏదైనా నెగటివ్ చేయాలి అనేసి. నాకు మిమ్మల్ని ఎందుకు కాపు రోల్లో చూడాలని ఉంది. ఏంటది? పోలీస్ గెటప్ పోలీస్ గెటప్, అవును అది కూడా అది ఇష్టం. నాకు కొంచెం. యాక్చువల్లీ లాయర్ గా ఉమ్, డిబేట్ చేస్తూ లాయర్ ఉమ్, 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 మంచిగా, ఉమ్, అండ్ సిఐడి ఇన్వెస్టిగేషన్ లో ఉమ్. సీరియస్ రోల్స్ ఉంటాయి కదా, అలాగా. తర్వాత నెగటివ్ విలన్ క్యారెక్టర్స్. నాకు ఎందుకు కొంచెం ఒక అంటే కైండ్ ఆఫ్ మీ వే ఆఫ్ టాకింగ్ చూస్తుంది, వరలక్ష్మి శరత్ కుమార్ ఆవిడంటే నాకు చాలా ఇష్టం అండి. ఆవిడ, రమ్యకృష్ణ గారు, యాక్చువల్ గా వాళ్ళ రోల్స్ అన్నమాట, రమ్యకృష్ణ గారు చేసిన రోల్స్ అట్లాంటివి చాలా ఇష్టము. రీసెంట్లీ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అవును, అడిగాను చాలా ఇలాగే. బాగా. అవునవును. సో ఏంటి ఇలా అంటే చెప్పారు ఆవిడ కూడా, యాక్టర్ ఉమ్, నేను ఉమ్. యాక్టర్గా నా పని నేను చేసుకుంటూ వెళ్తా, అది నెగిటివ్ పాజిటివ్ అని నాకేం లేదు, నాకు వచ్చిన రోల్స్ని చిన్న రోల్ అయినా నేను దానికి న్యాయం చేస్తూ వెళ్తాను అవునవును. అంటాను. సో ఆ టైప్లో నాకు ఎందుకు కొంచెం అనిపించింది. ఉమ్, బట్ ఫ్యూచర్లో కూడా మంచి క్యారెక్టర్లు వస్తాయని అనుకుంటాను. అవునవును. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బుట్టబొమ్మ. వెల్కమ్ అండి. సో చూసారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.